పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇందాకలే సారుకి కాల్ చేసి ఉండాను. ఆయన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పి పద్మావతి అంటుంది. ఇక ఆర్య కూడా అవును పద్మావతి నేను చేసినా సరే అలానే వచ్చింది అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు మీరు ఇలా టెన్షన్ పడుతున్నారు? విక్కీ సేఫ్గా ఉన్నాడని తెలిసింది కదా, మళ్ళీ ఎందుకు ఈ టెన్షన్స్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి అయితే మురళీకృష్ణపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అరవింద వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కుచుల అయితే ఇలా అంటూ ఉంటుంది. నో 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 ఎక్కడో ఏదో తేడా జరిగింది. విక్కీ సేఫ్గా లేడు అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. విక్కీ ఎంత సేఫ్లో ఉన్నా ఏదో ఒక డేంజర్ జోన్లో ఉన్నాడని నాకు అర్థమవుతుంది అని చెప్పి కుచుల అంటుంది. అది విన్న పద్మావతి అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక విక్కీ అక్కడ కిడ్నాప్ అయి ఉన్నాడని పద్మావతి అరవింద వాళ్ళు తెలుసుకోగలరా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you.